కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, మిత్రులకి, అలాగే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు మా వెన్నంటే ఉండి ఇక మీదట కూడా మాతో పాటే ఉండాలని కోరుకుంటున్న మా మంచి మనుషులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పెసరట్టుకి నిజంగానే అన్నీ ఉన్నాయండి. అది ఆనియన్స్, జీలకర్ర, అల్లం, పెసరట్టు అంటే మనకి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఉంది మా మహేష్ కాంబినేషన్ కూడా అట్లనే ఉంది. మహేష్ గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి. ఈయన చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఏదో చేస్తూ ఉన్నప్పుడు నేను గంగపుత్రులు అనే మూవీ చేశాను. గంగపుత్రులు మూవీ చేసిన తర్వాత మహేష్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రఘుకుంచెతో చేశారు. అది చూసిన తర్వాత నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంకో మూవీ ప్రొడ్యూస్ చేయాలి, నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఈయన షార్ట్ ఫిల్మ్ చూసి చాలా బాగా నచ్చి మహేష్ సినిమా చేస్తారా అంటే స్టోరీ చెప్పారండి. నేను అప్పటికే 60 స్టోరీలు విన్నాను, నాకు నచ్చలేదు. మహేష్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చి వెంటనే ఆయన్ని డైరెక్టర్గా నేను ఇది చేయడం. రిపోర్టర్ అనే మూవీ మా సినిమా మొదలైంది, అది ఇంకా ఆడియోకి రాకుండానే మధ్యలో ఇంకొక సినిమా ఇంతమంది అల్లం పెసరట్లాగానే అందరినీ అంతమంది కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నాడు ఈయన. ఐ కంగ్రాట్స్ మహేష్ కత్తి గారు. ఆల్ ద బెస్ట్ టు ద పెసరట్టు టీమ్, హీరో అండ్ హీరోయిన్. ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ ఫంక్షన్కి రావడానికి 2 కారకులు. ఒకటి శ్రీనివాస్ గునిశెట్టి, ప్లీజ్. సో హీస్ మై పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మహేష్ ఆయన నిజంగా కత్తే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో, ఎలా స్టార్ట్ చేశాడో తెలియదు, కానీ ఇంత పెద్ద ఫంక్షను, ఆడియో సూపర్ హిట్. అలానే సినిమా కూడా మంచి హిట్ చేసి మళ్ళీ ఎన్నెన్నో మూవీస్ డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మొత్తం పోస్టర్లన్నింటిలోనూ పెద్ద లోగో ఎవరిదో చెప్పండి. కళామందిర్. మరి ఈయన లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ. రమేష్ గారు మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. పెసరట్టు టైటిల్ చాలా బాగుంది. అంటే పెసరట్టు తినేటప్పుడు చాలా బాగుంటుంది, అట్లానే ఈ సినిమా కూడా చూసేటప్పుడు అంతా టేస్టీగా ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మొదటి ప్రయత్నంతో ముందుకు వస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా ఇది అద్భుత విజయం సాధించి పెట్టాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అండ్ దే వర్ రియలీ పెపీ. అండ్ బ్రైడ్ మిస్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా బాగుంది. సో అంటే నిజంగా జరిగితే బాగుండదు, సినిమాలో మటుకు బాగుంది. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ సాంగ్. ఆల్ ది వెరీ బెస్ట్ పెసరట్ టీమ్. థ్యాంక్స్ సో మచ్. సాధారణంగా హీరోలకి ఈ సినిమాలకి పేర్లు మహేష్ బాబు గారి కలేజా రిలీజ్ అయినప్పుడు కానీ, కళ్యాణ్ రామ్ గారి కత్తి రిలీజ్ అయినప్పుడు కానీ వాళ్ళ సినిమాలకు ఉండేది కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ కలేజా అని. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ మహేష్ కత్తి అంటుంటే అది చాలా సినిమాటిక్. అండ్ సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూసి అందులో కొత్త విషయాలు నేర్చుకోవాలి, అది ఎలా తీశారు, ఇది ఇలా చేశారు అని ఉంటుంది సాధారణంగా. కానీ ఫస్ట్ టైం నేను సినిమా తీయకముందు ఆడియో ఫంక్షన్ రోజే ఈ సినిమా ప్రొడ్యూసర్ని ఇంతమందిని ఎలా మోసం చేశారు ఒకేసారి. క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంట. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్ కోసం చాలా రోజులు వెతికాను. సో 12 మంది ఎలా దొరికారు ఒకేసారి నాకు అర్థం. సో ఐ విష్ మహేష్ గారు, నందు అండ్ నిఖిత అండ్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. Thank you so much. And good evening everyone. Srini is a very close friend of mine and I wish him all the best. Debut movie మంచి సక్సెస్ వచ్చి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ. అండ్ నందు అండ్ నిఖిత వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. సో ఆల్ ది బెస్ట్. మహేష్ కత్తి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, అందరికీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక డైరెక్టర్కి ఒక ఇమేజ్ వస్తుందండి. సినిమా రిలీజ్కి ముందే ఇంకో ఇమేజ్ ఉంది, బికాజ్ హీస్ అ ఫిల్మ్ యాక్టివిస్ట్ అండ్ అ ఫిల్మ్ క్రిటిక్. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దట్ you'll come up with something different. So wish you all the best అండి. Okay. Good evening everyone. I'd like to wish Mahesh Kathi garu and Nandu all the best to you. బేసిక్లీ ఫేస్బుక్లో ఒక చిన్న తప్పు చేసిన చాలు ఫట్ఫట్లాడిచ్చేస్తారు. సో అందరూ తప్పకుండా సినిమా చూడండి. విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుందండి, ఫినిషింగ్ టచ్ ఇంకా బాగుంది. మహేష్ ఈ పేరేంటనే ఒక సంచలనం, ఒక ప్రకంపం. రావాలి. ఈ కత్తికి పదునెక్కువ.
ల్యాప్టాప్ కీబోర్డ్ని ఒక కత్తిలా ఉపయోగించగలిగే ధీరుడు, సూర్యుడు, మగ ధీరుడు. ఈ కత్తిని అడ్డంగా నరికేయాలని చాలా కత్తులు ఎదురు చూస్తున్నాయి. కాకపోతే ఇతను సినిమా ఈయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, దొరక్కపోతాడా అని చెప్పి చాలామంది చాలా కసితో పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారండి. మొత్తానికి ఒక విషయంలో మాత్రం నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను. మనిషి మాత్రం చాలా మొండోడు, అనుకున్న సాధిస్తాడు. అది మాత్రం వాస్తవం. మొండికత్తిది పదును ఉండదు, కానీ ఈ మొండికత్తి పదును ఎక్కువ కొంచెం. సో మొత్తానికి తను అనుకున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్రౌడ్ ఫండెడ్ ప్రోగ్రామ్ అని తను స్టార్ట్ చేసిన ఒక ఇది మొత్తం దాని ఒక ఉద్యమంలా చేపట్టి ఫేస్బుక్ ఉద్యమం చేసి మొత్తానికి శ్రీనివాస్ గారు అన్నట్టు 12 మందిని ఒప్పించారు. మోసం చేయలేదండి, ఒప్పించారు పాపం. కన్విన్స్ చేసే 12 మందిని పోగేసి మొత్తానికి సినిమాని ఈవేళ ఒక మంచి ఆడియో ఫంక్షన్ దాకా లాక్కొచ్చారు. సో నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ కూడా ఇంతే వేగంగా జరగాలి. తను అనుకున్న కాన్సెప్ట్ తను రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇవాళ హీరో ఘంటసాల విశ్వనాథ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా తర్వాత తనకి పెసరట్టు సినిమా తర్వాత ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక ఊతప్ప ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు ఇంకా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మా తమ్ముడు హీరో నందు, విష్ ఆల్ ద వెరీ బెస్ట్ నందు. మై ఫ్రెండ్ నిక్స్, తను కూడా ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. యాక్చువల్గా మై ఫ్రెండ్ మహేష్, ఐ నో హిమ్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years. ఈ పెసరట్టు అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఒక పాట రాసే అవకాశం ఇస్తాడేమో అని చెప్పి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. బట్ అసలు ఎప్పుడు నన్ను అడగల. ఓ పక్క నుంచేమో ఫేస్బుక్లో విపరీతమైన ప్రచారం. దట్ ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం, దీంట్లో ఏదో రకంగా భాగం కావాలి అని చెప్పి అనుకుని నేను తిని అడగలేదు యాక్చువల్గా. ఫ్రమ్ బ్యాక్ గేట్స్ అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుంటే ఆల్రెడీ సాంగ్స్ ఎవరు రాశారండి అయిపోయినాయి అన్నారు. సో మొత్తానికి ఒక టైటిల్ సాంగ్ లాగా ఒకటి రాసి నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. సో వెంటనే దాన్ని ఎస్ టేకెన్ యాజ్ ఏ టైటిల్ సాంగ్. ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు, ఇప్పుడు కాసేపట్లో వస్తుంది. ఆ రకంగా హీ మేడ్ మీ ద పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ తెలుగు ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ మహేష్ అలాట్. అండ్ ఘంటసాల విశ్వనాథ్ గారు కూడా చాలా బాగా మ్యూజిక్ చేశారు, అండ్ థ్యాంక్ యూ ఆల్సో. అండ్ ఒక మాట, యాక్చువల్గా ఓ పక్కన ఫిలిం క్రిటిక్గా ఉంటూ సినిమాకి పాటలు రాయడమే నాకు చాలా కష్టమైంది. యాక్చువల్గా సినిమా లిరిసిస్ట్గా ముందరకు వెళ్ళటానికి ఐ లెఫ్ట్ మై ఫిలిం రివ్యూస్ అండ్ ఆల్. బట్ సినిమా ఓ పక్కన రివ్యూస్ రాస్తూ ఇంకో పక్కన సినిమా తీసేశారు మహేష్ కత్తి గారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ హిమ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి ఆ విషయంలో. దట్ ఇప్పుడు ఇంకా సూపర్ స్టార్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి బర్త్డేని షేరింగ్ ఆన్ ద సేమ్ డే హీ వాజ్ బార్న్, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి డైరెక్టర్ వీరశంకర్ గారిని మాట్లాడాల్సింది. సో వీరశంకర్ గారి 2 ముక్కలు చెప్పాలండి. దర్శకులందరినీ దర్శకులం అనే ఒకే తాటి మీదకి తెచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. సో నాయకుడు దర్శకులకి అని చెప్పుకోవచ్చు. సార్ మీరు మాట్లాడి. అందరికీ నమస్కారం అండి. మహేష్ గారు ఎవరు ఇందాక చెప్పారు ఫేస్బుక్ని బాగా వాడుకుంటారండి. ఫేస్బుక్ ఈయన బాగా వాడుకుందండి. ఈయన వల్లే ఫేస్బుక్ బాగా పబ్లిసిటీగా వచ్చింది తెలుగు వాళ్ళందరికీ. సో ఫేస్బుక్లో మెగాస్టార్ ఎవరైనా ఉంటారు, మహేష్ తెలుగులో. సో ఆ ఫేస్బుక్ ఈయనకి థ్యాంక్స్ కార్డ్ వేయాలి, ఈయన ఫేస్బుక్ వేయక్కర్లేదు. సో ఈ కొత్త కాన్సెప్ట్ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ అనేది అసలు ఫ్యూచర్లో ఇదే ఉంటుంది. ఎవరో సింగిల్ ప్రొడ్యూసర్లు ఎవరో మిగలట్లేదు ఇండస్ట్రీలో. క్రౌడ్ ఫండెడ్ అనే కాన్సెప్టే సినిమా అనే పరిశ్రమ నిలబడుతుంది. సో దానికి ఫస్ట్ శుక్లాంబరదనం పలికిన మహేష్ గారు అభినందనీయులు. సో 12 మంది ప్రొడ్యూసర్లు కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. మా ఊరు పక్క ఆయన ఒక నాడు ఈడిపోయాడు శాస్కర్ గారు, మా ఊరు పక్క ఆయనే. సో ఆయన్ని మనసారా ఆహ్వానిస్తున్నాం దీంట్లో ఈ ఇండస్ట్రీకి. సో ఘంటసాల విశ్వనాథ్ గారికి అభినందనలు. చాలా కాలం నుంచి ఆయన కూడా ఫేస్బుక్ ఫ్రెండ్, ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాదు, హీరోగా యాక్ట్ చేసిన నందుకి అలాగే నిఖితకి ఆల్ ది బెస్ట్. సో ఈ క్రౌడ్ ఫండెడ్ అనేది ఒక కాన్సెప్ట్గా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. సో ఆడియన్స్ కూడా ఒక
క్రౌడ్ ఫండెడ్ కాదు, ఒక మంచి సినిమాలను ఆదరించే ఒక క్రౌడ్గా తయారు చేయాలని కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఒక 3 lakhs ఆడియన్స్ని ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ ఫిల్మ్ని, అలాగే ఒక వెల్ మేడ్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడానికి అది స్టార్ట్ అయింది. ఒక 20,000 వరకు వచ్చాము మేము ఇప్పుడు దాకా. ఇంకా 2,80,000 ఇంకా బాకీ ఉంది. అది నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా తయారవుతుందని ఆశిస్తున్నాం. ఒక స్టార్ హీరోలకి ఒక ఓపెనింగ్స్ వచ్చినట్టే ఇప్పుడు 1 week షోలు అయిపోయినాయి అన్ని సినిమాలు. సో ఈ వీక్ రిలీజ్ అయ్యి మోతుటాక్ వచ్చి నెక్స్ట్ వీక్ ఏదో పికప్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ సినారీ అంతా మారిపోయింది. సో ఫస్ట్ వీకే ఒక వెల్ మేడ్ ఫిల్మ్కి ఓపెనింగ్స్ రావడానికి మీరు కూడా మీ వంతు ఒక్కొక్కళ్ళు ఒక 100 మంది ఆడియన్స్ని తయారు చేయగలిగితే వెల్ మేడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఫస్ట్ వీక్ ఫుల్ హౌసెస్తో ఆడతాయని ఆశిస్తూ ఆ ఉద్యమంకి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ పెసరెట్టు దిగ్విజయం కావాలని కోరుకుంటూ మహేష్ గారికి అలాగే ఘంటసాల విశ్వనాథ్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాలి, టీం అంతా కూడా బాగుండాలి, బాగా ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలి ఈ సినిమా అనేది నా కోరిక ఫస్ట్. ఎందుకంటే మహేష్ మీద ప్రేమతో ఈ సినిమా సక్సెస్ కావాలని నేను కోరుకోవట్లేదు, బట్ ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఒక సిస్టమ్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ కాబట్టి. సో నాకు ఈ సినిమాలో ఫస్ట్ ఒక 2 reels చూసినట్టున్నా నేను. నాకు బాగా నచ్చింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అతను యాక్చువల్గా కో-డైరెక్టర్. ఎంత బాగా చేశాడంటే నిజంగా కూడా, అంటే ఒక ఎమేచ్యూర్, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఎమేచ్యూర్స్ యాక్టర్స్ని తీసుకొని ఇంట్రెస్టింగ్, లైక్ మైండెడ్ ఇంట్రెస్టింగ్ లేకపోతే స్కిల్స్ ఉన్న యాక్టర్స్ని తీసుకొని సినిమా చేయడం అనేది నిజంగా కూడా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. యూ కంటిన్యూ దిస్, డెఫినెట్గా మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఎట్లాగా ఆయన చెడగొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది, సో నా సపోర్ట్ అయితే తీసుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫేస్బుక్లో క్రౌడ్ ఫండెడ్ ఐడియా పెట్టింది ఇంకా గుర్తుంది ఆ డే. సో అమేజింగ్. ఆ ఐడియా నుంచి ఈరోజు ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ రియల్లీ బిగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఫిల్మ్ మేకర్స్. అండ్ శ్రీనివాస్ గున్షెట్టి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలను, పేజ్ 3 ఎంటర్టైన్మెంట్స్. సో ఫస్ట్ మూవీ నుంచి నేను తనతో అసోసియేట్ అయ్యాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు నందు అండ్ నిఖిత. సో విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు ట్రైలర్ బాగా నచ్చింది, అండ్ సంపు ఇచ్చిన పంచ్ ఇంకా నచ్చింది. సో ఐ మీన్ క్యూరియాసిటీ బాగా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మహేష్. అందరికీ నమస్కారం అండి. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ గారికి, ఈ సినిమాలో పాటలు రాసినటువంటి గీత రచయితలకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త వాళ్ళు యాక్ట్ చేశారని చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ముందు బాగా డబ్బు రావాలండి. ఎందుకంటే అది వస్తేనే నెక్స్ట్ వాళ్ళు 20 మంది అవుతారు, 30 మంది అవుతారు ప్రొడ్యూసర్స్. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి డబ్బు రావాలి, తర్వాత మహేష్ కత్తి గారికి డైరెక్టర్గా మంచి పేరు రావాలి, యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనరల్గా సినిమా అనేది టీం వర్క్ అంటారు. మహేష్ గారు ముందు టీంని సెట్ చేసిన తర్వాత సినిమా తీశారు. వీళ్ళందరి కోసమైనా సినిమా మంచి హిట్ అవ్వాలి, వీళ్ళందరితో మరిన్ని మంచి సినిమాలు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటూ ఈ ఆడియో అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అంటే క్రౌడ్ ఫండెడ్ ప్రొడ్యూసర్స్ 12 మంది ఎవరు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బేసిక్గా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే నాకు అర్థం కాలేదు ఇంతకటి దాకా. ఏంటి అసలు అంటే మనం 30-40 మంది దగ్గర అప్పు తీసుకొని కదా సినిమా చేసాము, ఇదేంటి క్రౌడ్ ఫండెడ్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తిరిగి ఇవ్వాల్సి వస్తే మామూలు సినిమా, ఇవ్వాల్సిన అవసరం లేకపోతే క్రౌడ్ ఫండెడ్ సినిమా. థ్యాంక్ యూ. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.